వైసీపీ చేపట్టిన ఫీజు పోరు మహారాలీని జయప్రదం చేయాలని వైసీపీ టాస్క్ ఫోర్స్ సభ్యులు రమేష్ గౌడ్ పిలుపునిచ్చారు. ఐక్య విద్యార్థి సంఘాల నాయకులతో కలిసి ఫీజు పోరు పోస్టర్ను విడుదల చేశారు. రేపు అనంతపురం జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా మోసం చేస్తోందని మండిపడ్డారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేసే వరకు ఐక్య విద్యార్థి సంఘాలు పోరాటాలు చేస్తూ ప్రజల్లో చైతన్యం కల్పిస్తామని రమేష్ గౌడ్ చెప్పారు. 8 నెలలకే ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందని ఎద్దేవా చేశారు. అదేవిధంగా వసతి దీవెన బకాయిలను విడుదల చేయాలని చెప్పేసి తలపెట్టినటువంటి ఏదైతే వైఎస్ఆర్ పార్టీ తలపెట్టినటువంటి ఫీజు పోరుకు ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ ఏఎస్బి సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నాం. మరి అదే విధంగా రాష్ట్రంలో ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ఏదైతే పెండింగ్ లో ఉన్నటువంటి వసతి దీవెన కావచ్చు, ఫీజు రీయింబర్స్మెంట్ కావచ్చు, ఇవన్నీ వదిలి విద్యార్థులకు భవిష్యత్తును ఇస్తామని చెప్పేసి గొప్పలు చెప్పేటటువంటి నారా లోకేష్ గారు మరి ఈ రోజు ఎందుకు మరి పెండింగ్ ఉన్నటువంటి వసతి దీవెన ఫీజు రీయింబర్స్మెంట్స్ విడుదల చేయలేదని చెప్పేసి ఈ సందర్భంగా నారా లోకేష్ గారిని ప్రశ్నిస్తా ఉన్నాం. అదే విధంగా అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారా లోకేష్ గారు వాడవాడ వీధి వీధి పాదయాత్రలో తిరుగుతూ విద్యార్థులకి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది, విద్యార్థికి ఏ విధమైనటువంటి సమస్యలు ఈ కూటమి ప్రభుత్వం తీసుకురావాలని చెప్పేసి గొప్పలు చెప్పి ఈరోజు గద్దెనెక్కినటువంటి ఈ కూటమి ఆర్గనైజేషన్స్ వాళ్ళకందరికీ పేరు పేరున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఒకరికొకరం కలిసి ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి విద్యార్థి లోకానికి అందరికీ అండగా ఉందామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. పల్నాడు జిల్లా నరసరావుపేటలో సాయి సాధన చిట్ ఫండ్